జనగామ జిల్లా కేంద్రంలో చైన్ స్నాచింగ్ కలకలం రేపింది. వికాస్ నగర్ కాలనీకి చెందిన ఇద్దరు వృద్ధ దంపతులు పొలం పనులకు వెళ్లి తిరిగి వస్తుండగా ఇద్దరు దుండగులు వారిపై దాడి చేశారు. మెడలో ఉన్న బంగారు గొలుసు ఎత్తుకెళ్లారు. నిలబడుతుంటే వాళ్ళు నిలబడ్డారు అంటేనే ఉన్నా అడ్డం తిరిగి ఫస్ట్ వాళ్ళు అడ్డం తిరుగుతాక వస్తుర్రు. ఏమో ఒత్తురు పోదాం అంటనే ఉన్నా పోదాం పోయే దొంగలే ఉన్నట్టు వస్తుంటే బండి గుంజి మీద ఎత్తేసిర్రు. గుంజి అనగానే నేను ఆయన లేవట్టారు, అయ్యో కొట్టకూరు ముసలాయన కొట్టకూరు అంటూనే ఉన్నా. బండి లేవట్టిరు, ఆ బండి మళ్ళీ ఎత్తేసి నేను వాళ్ళ దిక్కు చూస్తుర్రని దెబ్బ బంగారం తీసి బొడ్లో ఎక్కగానే పెట్టినవే చంపేస్తా, దీనికి గొలుసు ఎడేసినవే, ఇప్పుడు గొలుసు ఎడేసినవి అని మీద కూర్చొని కథ నా పులుసులు ఆడిరు. అదంతా పులుసులు ఆడి దొరకంగానే గుంజుకుంటూ ఇద్దరు తోటి కూడా పంచాయతీ చేసిన. గుంజుకుంటుంటే కూడా ఏరు కట్ అయింది, పొక్కు పొడిచింది, చంపేస్తా అన్నాడు. నేను గట్ల గిట్టి చేస్తే మాత్రం పానం తీసి కావస్తారు. మధ్యాహ్నం వచ్చేటప్పుడు బాగా 6 గంటలకు వచ్చి ఆ మూడే తిరగగానే అడ్డం తిరిగిన మొగోళ్ళు తిరిగి మళ్ళీ ఎమ్మడే ఒక మనిషి వెనుక బండి గుంజేసి బయట అటుమకేసిండు. బండి ఎత్తేసిండు, నా మీద బండి ఎత్తేసిండు. మళ్ళీ లేపి మళ్ళీ లేపక మా భార్యను కూడా మిచ్చి మీద కూర్చున్నాడు. బంగారు గుంజుకుపోయాడు, కొడతాను. నేను నన్ను కొట్టిన కొట్టి బంగారు దొక్కలేదంటే అది చంపేరా అని వాడంటే నన్ను బాగా కొత్తాను. కత్తి తీపెడతాను వాడు. ఆమె చంపేస్తాను పైన కూర్చున్నాడు. ఇక చంపుతానని బాగా దుఃఖంగానే లేచి ఉత్తనే ఉన్నాడు. ఇక 3 తులాల బంగారం. ఇది మా అంతా పోలీసు వచ్చారు, చేసుకుని పోయారు.